బిఫోర్ వి స్టార్ట్ ఆఫ్ విత్ పంజా, 15 years ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, 15 సంవత్సరాలు మీరు పూర్తి చేసుకున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది అనేది చాలా రొటీన్ క్వశ్చన్, కానీ మీకు ఎలా అనిపిస్తుంది? ఏమనిపించట్లేదు. ఈ 15 yearsలో మీరు నేర్చుకున్నది ఏంటి అని నేను అడిగితే పోనీ ఇంకేం నేర్చుకున్నాను, ఏం నేర్చుకోలేదు, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ఇంకా అంటే మనకు ఒక్కొక్క వర్క్ మనం చేసేది లేకపోతే ఫిల్మ్ మనం చేసేది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అంటారు కదా. ఏం నేర్చుకున్నాం అంటే మనకేం తెలియదు అని అర్థం అవుతుంది. అంటే ఏ విషయంలో? చాలా అన్ని విషయాలు. ఇంకా ఏం తెలియదు అంటే కొంత జ్ఞానం ఉంటేనే, అంటే కొంత విషయం తెలిస్తేనే చాలా తెలిసినట్టు ఉంటుంది. బాగా నేర్చుకునే కొద్ది ఏమర్థం అవుతుంది అంటే మనకేం తెలియదు అని అర్థం అవుతుంది. అంటే ఇంకా తెలుసుకోవాలి కాదు, అంటే మనం సరిపోదని అర్థం అవుతుంది. అంటే మనకి మిడిమిడి జ్ఞానం అనిపిస్తుంది. నాకు అది అర్థమైంది. ఈ 15 సంవత్సరాలు ఏం నేర్చుకున్నాం అంటే నాకు చాలా మిడిమిడి జ్ఞానం ఉందని అర్థమైంది నాకు. పోనీ ఈ 15 ఏళ్లలో ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులైనా మీరు చూసారా? ఎవర్ సిన్స్ యూ ఎంటర్డ్ ఇన్ టు ద ఇండస్ట్రీ అండ్ ఈ రోజుకి టెక్నికలీ కానీ అంటే ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చింది టెక్నాలజీ, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అని. ఒకప్పుడు దొరికేవి కాదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ అనేది ఒక కుటీర పరిశ్రమలా తయారైంది. అది ఎవరైనా వాడుకోవచ్చు వాళ్ళ స్థాయిని. ఈవెన్ సెల్ ఫోన్లో కూడా రీల్ మనకు కేపబిలిటీస్ ఉంటాయి. ఒక కథను చెప్పగలిగే స్థాయి కానీ, లేదంటే ఏదైనా ఒక ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి క్రియేటివ్ ఎబిలిటీని బట్టి ఈవెన్ డబ్బు ఖర్చు లేదు ఈ రోజున. రైట్. రాబర్ట్ రాడ్రిక్స్ వాడు ఏమంటామని హ్యూమన్ క్లినికల్ టెస్టింగ్ అంటే హ్యూమన్ దాని ఏదో పర్టికులర్ టర్మ్ ఉంది, టెక్నికల్ టర్మ్ మర్చిపోయాను నేను. అంటే కొన్ని మెడిసిన్స్ బయటకు వెళ్ళబోయే ముందు ఫస్ట్ మనుషుల మీద ప్రయోగిస్తారు. అలాంటివన్నీ వాడు చేసుకున్నాడు. చేసి అంత అంటే వాడు బ్లడ్ అమ్ముకొని అంటే చాలా టెస్టులు చేసుకొని అంటే వాడు చాలా అంటే ఏమాత్రం సైడ్ ఎఫెక్ట్స్ వస్తే చాలా ప్రాణాలు కూడా పోతాయి. అలాంటివన్నీ చేసుకుని వాడు ఆ రోజుల్లో మన డబ్బులు అరౌండ్ డెస్పిరాడో బిగినింగ్ వర్షన్ ఎల్మెరాచి తీసినప్పుడు లెస్ దెన్ 3 lakhs 2.5 lakhs కింద ఫిల్మ్ తీశాడు ఒక ఐడియాతోటి. ఇప్పుడు ఈరోజు తీయాలి అంటే ఆడంత సినిమా తీయడానికి అది 16 mm తీశాడు. అండ్ ఆల్మోస్ట్ ప్రాణాలను పణంగా పెట్టాడు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో జస్ట్ ఇఫ్ యూ హ్యావ్ బేసిక్ కెమెరా, ఈవెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ సెల్ కెమెరా, యూ కెన్ డూ ఎ ఫిల్మ్. ఇట్స్ జస్ట్ నథింగ్ బట్ యువర్ ఎబిలిటీ టు క్రియేట్ ఎ స్టోరీ. అంటే మీ ఫ్యాన్స్ కూడా చాలామంది మీ లాంటి వీడియోస్ అంటే మీ ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళు రకరకాల వీడియోస్ని పోస్ట్ చేశారు. ఆ రోజు మనం ఆడియో లాంచ్ అప్పుడు కూడా చూసాము. వి సా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ దే పోస్టెడ్. సో అలాంటివి అంతవరకు చేసుకోగలుగుతారు, కానీ అంతకన్నా ఫిల్మ్ మేకింగ్ చేసి వాళ్ళు థియేటర్స్లో రిలీజ్ చేసేంత థియేటర్స్కి అవసరం లేదన్నాను. క్రియేటివిటీ ఇప్పుడు బయట పడాలంటే థియేటర్స్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక ఈవెన్ నెట్లో పాపులర్ అయినా కానీ ఇట్స్ బీయింగ్ ఎ ఫ్రీ మీడియం, అది ఎవరికి ఎప్పుడైతే ఎలా కనెక్ట్ అవుతుందో తెలియదు కదా. ఈవెన్ ఇది కూడా నేను చెప్పిన అంటే రాబర్ట్ రాడ్రిక్స్ ఎగ్జాంపుల్, ఎందుకంటే ఫస్ట్ థియేటర్స్కి వెళ్ళలేదు. ఇట్ వాస్ హీ రిలీజ్డ్ DVD అంతే. తనే ప్రింట్ చేయించుకొని ఒక $15,000 మొత్తం సినిమా $15,000 తీసి మొత్తం తనే ప్రింట్ చేయించుకొని అందరు డిస్ట్రిబ్యూట్ చేశాడు. సో ఒక బిగ్ స్టూడియోస్ ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకున్నారు. అట్లాగా అంటే పాసిబిలిటీస్ అయితే ఉన్నాయి. ఇది అతను అంత కష్టపడక్కర్లేదు, ప్యాషనే తప్ప ఇంక వేరే లిమిటేషన్ లేదు. రైట్. ఇక కామెడీ, రొమాన్స్, సోషియో ఫ్యాంటసీ ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్లో మిమ్మల్ని ఎక్కువగా ఇన్స్పైర్ చేసేది ఏది? నాకు అన్నీ ఇష్టం. అంటే ఆ రోజు సందర్భాన్ని బట్టి నాకు అన్నీ నచ్చుతాయి. అంటే మనకి సొసైటీలో బతుకున్నాం కాబట్టి అన్నీ కావాలి కదా, అన్ని ఎమోషన్స్ ఉండాలి, అన్ని అవసరాలు ఉంటాయి. ఓకే. ఏదైనా సరే మితిమీరకూడదు అనుకుంటున్నాను. ఒకటే ప్యాటర్న్ బోర్ కొట్టేస్తాను. మరి అలా నేను వెరైటీ చేస్తాను కాదు, కానీ ట్రై చేస్తాను. మీరు ఇన్ని మూవీస్ చూసిన వీటిల్లో మీకు బాగా ఇష్టమైంది ఏదండి? మీరు చూసిన ఫిల్మ్స్లో? నేను చూసిన ఫిల్మ్స్ ఇట్ కుడ్ బి ఇంటర్నేషనల్ ఫిల్మ్స్, ఇక్కడ ఏదైనా. ఏమో లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో సినిమాలు అసలు చూడలేదు, చాలా తక్కువ చూసాను. చూసిన వాటిలో నాకు అంటే మన తెలుగు వరకు నేను చెప్పాలంటే నాకు తమిళ్లో ఇది ఒక బాగా నచ్చింది, సుబ్రహ్మణ్యపురం. అది చాలా బాగా నచ్చింది సినిమా. తర్వాత మగధీర నచ్చింది. ఓకే. అంటే అక్కడ రియలిస్టిక్ అప్రోచ్తో వచ్చే మూవీస్ మనకి ఇక్కడ తెలుగులో రిసీవ్ చేసుకుంటారంటారా? అంటే మెయిన్ తీసుకుంటారేమో, మరి మనకేదైనా కొంచెం మార్చాలేమో, నాకు తెలియదు. డెఫినెట్గా మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ని బట్టి సినిమాలు తీయాలంటారా, లేకపోతే సినిమా ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా తీస్తే సరిపోతుందంటారా? రెండు ఒకటేనా? కాదు
కాదు కదా, ఓకే. సందేహం వచ్చింది మీకు? ఏదో అడగాలని అడిగేశారు, చాలా డెప్త్గా అడిగారు, కానీ మీకే సందేహం వచ్చింది. అంటే అంటుంటారు కదా, ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ అయితే వీళ్ళు రిసీవ్ చేసుకోరు, అందుకే మేము తీయట్లేదు. అంటే నేను దీనికి రూట్ కాజ్ ఎక్కడ చూస్తాను, డెఫినెట్గా మనకి తమిళ్లో ఉన్నంత అయితే పాసిబిలిటీ ఉందా లేదా నాకే డౌట్ వస్తుంది. అంటే నేను నా ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈవెన్ ఫర్ విక్రమ్ కానీ సూర్య కానీ వీళ్ళు గుండు చేసుకున్న ఎన్ని రకాల వేషాలు వేసిన వాళ్ళు తిరిగి వాళ్ళు వేరే వేసుకుని చూసేస్తారు. అవును. అంటే మనం అంత అద్భుతమైన సినిమాలు ఒకవేళ నేను చేసి నేను మాట్లాడుంటే నేను నాకు హక్కు ఉంటుంది, కానీ బట్ స్టిల్ నా డౌట్ ఏంటంటే అంత మన వాళ్ళు ఒక హీరో చాలా ఇప్పుడు అందంగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. అది ఏమాత్రం తేడా వస్తే కొంచెం నచ్చదు వాళ్ళకి. మరి పంజాలో డిఫరెంట్ గెటప్లో కనిపించారు. అంటే ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని బియర్డ్ స్పోర్ట్ చేస్తూ చూడలేదు మూవీలో. అలాంటిది యూ సెడ్ దట్ మన తెలుగు సినిమా హీరోలు ఎప్పుడు క్లీన్గా. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక మంచి ఒక ఇంట్రెస్టింగ్ అంటే సినిమా గెటప్స్ వల్ల సినిమా ఆడుతుంది అంటే అన్ని సినిమాలు హిట్ అయిపోవాలి. అందరం ఇప్పుడు నేను ఎన్నోసార్లు గెటం లేకుండా యాక్ట్ చేశాను, బట్ అన్ని సినిమాలు ఆడలేదు. కొన్ని అపోహలు ఉంటాయి, అపోహల నుంచి బయటపడాలి. కొంచెం ముందు భయాలు ఉంటాయి, ఆ భయాల నుంచి బయటపడాలి. నాకు తమిళ్ ఆడియన్స్కి మనకి మేజర్ డిఫరెన్స్ ఏముంటుందంటే వాళ్ళు చూడడానికి ఇష్టపడతారేమో అనిపిస్తుంది. ఇలా చూసి అలా కూడా చూడడానికి ఇష్టపడతారు. మనకి గజని ఇప్పుడు నేను గుండు తీసుకొని చూస్తే నన్ను చూస్తా లేదా నా డౌట్. నాకు నన్ను ఎందుకంటే నన్ను వచ్చి అడిగారు చేయమని. ఓకే. నాకు సినిమా చూపించారు, చాలా సినిమాలు చూపించారు. నాకే ఆత్మవిశ్వాసం లేదు. కబుక్కుని గుండు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు అప్పుడు. అందుకని నేను పైగా చెప్పాను డబ్ చేయడం మోర్ కంఫర్టబుల్ అని చెప్పాను వాళ్ళకి. ఓకే. సో మీరే ఒక క్వశ్చన్ మార్క్తో దాన్ని వద్దనుకున్నారు ఆ టైంలో? గజని అంటే నాకు అంత ఆత్మవిశ్వాసం లేదు గుండు తీసుకొని. అంటే మీరు చేస్తారన్న నమ్మకం మీకున్నా మీ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది అది మళ్ళీ బికాజ్ మీరు భయం ఉండిపోయింది లోపల. అంటే ఎట్లాగా అంటే అనవసరంగా అంత అంటే బయట వాళ్ళు అంటే మన హీరోలు కాకపోతే బయట హీరోలు చేసి చూస్తారా, చూడొచ్చేమో. సపోజ్ అదే పాత్ర నేను చేస్తే చూస్తారా లేదా నా డౌట్. ఆలోచించట అందుకని చాలా ఆగిపోతాం, చాలా చేయబోయే ముందు. బట్ ఇవన్నీ ఏంటంటే స్టిల్ భయాలే. ఎక్కడోసారి అంటే ఎలా దెబ్బలు తిన్నాం కొంచెం చేయొచ్చు అనిపిస్తే కదా. పెట్టుబడి పెట్టడానికి ఎవరు అంత సిద్ధంగా ఉంటారు, భయపడతారు. నీకు అడ్డం పెట్టుకోవడానికే వాళ్ళు తెలియకుండా కొత్త ప్రొడ్యూసర్లు కాబట్టి ఏదో మోసం చేసే భయపెట్టు పర్లేదు బాగుంటుంది అనొచ్చు. అదే సీజన్ ప్రొడ్యూసర్స్ అయితే గడ్డం మ్యాక్సిమం ఫ్లాష్ బ్యాక్లు పెట్టండి, లేదంటే ఫ్రంట్ ఇట్లా పెట్టవు, హాఫ్ ది ఫిల్మ్ పెట్టండి, ఇవన్నీ ఏదో వస్తాయి. ఓకే. తమిళ సినిమాల ప్రస్తావన ఎలాగో వచ్చింది కాబట్టి మనకి తమిళ మూవీస్కి తెలుగులో ఎక్కువగా ఆదరణ లభిస్తుంది. మన తెలుగు సినిమాలకు కూడా అలాగే వేరే రాష్ట్రాల్లో లభించాలంటే వుడ్ యూ లైక్ టు సజెస్ట్ సంథింగ్? లేదంటే చాలా బాధ ఉంటుంది చాలా మందికి. అంటే మొన్న ఈ మధ్యన ఏదో ఒక మీటింగ్స్లో కూడా తమిళ సినిమాలని ఆఫ్ చేసేయాలి, ఇంకా టీవీస్లో కొన్నిసార్లు చూస్తుంటాను. అంటే సినిమా అనేది ఒక క్రియేటివ్ ఎబిలిటీకి సంబంధించింది, దాన్ని భాషకు కానీ వీటన్నిటికని ముడిపెట్టకూడదు. అంటే నేను మన సినిమాలు చేసేటప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే మంచి సినిమా తీసినప్పుడు దాన్ని అక్కడ ప్రమోట్ చేయాలని ప్రయత్నించారు, ముందు చేతులు దులిపేసుకోవాలంటారు, అమ్మేసుకోవాలని ప్రయత్నిస్తారు. అంటే రీమేక్ రైట్స్ వస్తే ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయనే ఒక ఉద్దేశంతో మరి ఏమో తెలియదు. కానీ అట్లీస్ట్ నా వ్యక్తిగతంగా వరకు నాకు జరిగిన అంటే నేను మిగతా అన్ని సినిమాల గురించి నేను మాట్లాడలేను, కానీ నా సినిమాల వరకు అయితే ప్రమోట్ చేయడానికి ప్రయత్నించరు. ముందు మెంటల్గా అంటే వాళ్ళకున్నంత పెనిట్రేటింగ్ ఎబిలిటీ కానీ అంటే మార్కెటింగ్ క్రియేట్ చేసుకోవాలి, కానీ వాళ్ళకున్నంత అగ్రెసివ్గా మన ప్రొడ్యూసర్స్ ఉండరు, చాలా తక్కువ మంది ఉంటారు మనకి. అట్లీస్ట్ నా ప్రొడ్యూసర్స్ వరకు చెప్పాలని చాలా తక్కువ, అంత అగ్రెసివ్గా మార్కెటింగ్ చేద్దాం అనేది. అంటే ఉన్నదాంతో సరిపోతులే, ఇది రైట్స్ అమ్మేసుకొని చేతులు దులిపేసుకోవచ్చు అంటే అంత బేరింగ్ కేపబిలిటీ లేదు. ఇప్పుడు మనం మంచి సినిమా తీసి అక్కడ పెడితే చూస్తారు. అంటే నేను మెడ్రాస్లోనే ఉండేవాడిని కదా, ఆ టైంలో ఈవెన్ శివ చూశారు, అట్లా గీతాంజలి చూశారు, ఈవెన్ అంకుశం కూడా చూశారు ఆ టైంలో. అంటే వాళ్ళకి వీళ్ళు పెట్టుకున్నారు అంటే సినిమా మీద నమ్మకం తోటి. మన వాళ్ళు ఏంటంటే ఒక దెబ్బ తగలగానే వెంటనే ఆపేస్తారు. వాళ్ళకి ఫిల్మ్స్ అక్కడ ఫ్లాప్ అయినా కానీ మనకి ఖచ్చితంగా ఇక్కడ ప్రమోట్ చేస్తారు, ఇక్కడ ఎవరో ఒకరు కొంటారు. అది మన ఆ కల్చర్ మనం ప్రమోట్ చేయలేదు, ఇట్ టేక్ సమ్ టైం అండి. కాదు అది ఇప్పటికీ ఆలస్యం కాదు, ఓన్లీ ఒక 10 years మేబీ 5-6 years పట్టొచ్చేమో.
అంటే మణిరత్నం గారు మనకి కావాలంటే మన గీతాంజలిలో సినిమా రావడానికి ఆయన చాలా సినిమాలు చేశారు అనిల్ కపూర్ తోటి తెలుగులో వచ్చి పల్లవి అని పల్లవి పోస్టర్స్ చూసామండి. బట్ అవి ఎవరు క్లిక్ అవ్వలేదు. బట్ అలా అని చెప్పి వాళ్ళు ఎవరు ఆపలేదు మార్కెట్. మన వాళ్ళు ఏంటంటే ఆపేస్తారు ఇక్కడ భయంతో, ఇక్కడ ఆడదు. నాకు మంచి ఎగ్జాంపుల్ నాకు బాగా అనిపించేది ఏంటంటే మగధీర లాంటి మంచి సినిమాని వాళ్ళకన్నా అక్కడ వచ్చేసింటే ఈ పాటికి మన మీద రుద్ది పెట్టేసేవాళ్ళు. అవును, మన వాళ్ళు చేయడానికి మరి 100 కారణాలు ఏంటో నాకు తెలియదు. మేబీ రీజన్స్ ఉండొచ్చు, కానీ అంత నేను అనటానికి కారణాలు ఏమో తెలియదు. కానీ అగ్రెసివ్ మార్కెటింగ్ ఎబిలిటీ లేదు మనకి. ఓకే, ఇప్పుడు మనకి చేత కాకుండా మనం వాళ్ళని అనటం తప్పు అనిపిస్తుంది నాకు. మనకి ప్రోడక్ట్ ఉన్నప్పుడేమో మనం ప్రమోట్ చేయలేము. మరి వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళకి మార్కెటింగ్ పెంచుకోవాలి. మరి డెఫినెట్గా బడ్జెట్స్ పెరుగుతూ ఉంటే వాళ్ళకి న్యూ మార్కెట్స్ పెంచుకోవాలి. అది ఇంకొకరు రాకూడదు, వాళ్ళని కర్బ్ చేసేయాలి. వాళ్ళ సినిమాల వల్ల మన సినిమాలు పోతున్నాయి అనేది ఐ ఫీల్ ఇట్స్ రాంగ్ కాదు. అది నాకు చేతకంతనం అనిపిస్తుంది. వీలుంటే దమ్ముంటే ఫైట్ చేయాలి, కానీ క్రియేటివ్గా, లేదంటే ఒప్పేసుకోవాలి. కానీ తగ్గించడం అనేవాళ్ళ అది మన సంకుచితం బయటపడుతుంది. అది నాకు ఇష్టం. రైట్. ఇక మీరు వేరే భాషల్లో ఏమైనా చేసే ఆలోచనలు ఉన్నాయా అదర్ దెన్ తెలుగు? నాకా ప్రస్తుతానికి అయితే లేదు. అంటే నేను అనేది నాకు ఎక్కువ అంటే మల్టీలింగ్వల్స్ బైలింగ్వల్స్ చేయాలంటే చాలా అలసట వచ్చేస్తాయి. అంటే ఏదో ఒక సినిమాని సరిగ్గా ఒక భాషలో చేస్తే అది మిగతా భాషలోకి సహజంగా వెళ్ళిపోద్ది. అంటే మన చాలా సినిమాలు ఇంక్లూడింగ్ జపనీస్ సినిమాలు వాళ్ళ భాషలో తీస్తారు. బట్ వాళ్ళకి ఎబిలిటీ ఏంటంటే వాళ్ళ భాషలో తీయగలిగినప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. క్వాలిటీ ఉంటాయి. నాకు తెలిసి నేను అది నమ్ముతాను. ఇంకో భాషలోకి మనం వెళ్ళాలంటే కంపల్సరీగా అక్కడ పోటీ చేయడం కంటే మనం చేయబోయే సినిమాలో కానీ మనం క్వాలిటీ కానీ పెంచుకోగలిగితే మన టైం వేస్ట్ చేసుకోకర్లేదు. పాటలు, మీకు పాత పాటలు అంటే బాగా ఇష్టం కదా. మీ సినిమాల్లో అక్కడక్కడ ఏదైనా ఒక మెలడీ వినిపిస్తూనే ఉంటుంది. ఆ పాత పాటలతో మీకు ఉండే అటాచ్మెంట్? పాత పాటలు అంటే ఇంక మనం పెరిగిన వాతావరణం అలా ఉంటుంది కదా. బేసిక్ తెలుగు వాళ్ళందరికీ పెరిగిన వాతావరణం. మీ చుట్టూ ఉండే వాతావరణం కూడా అలాగే ఉంది. ఆవు దూడ, ఆవు, ఇలా మొత్తం ఒక విలేజ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది ఇక్కడ. నాకేంటో డీప్లీ అంటే నేను చాలా చిన్న టౌన్స్లో పెరిగాను. ఓకే. మా ఇంట్లో పాత ఒక పెద్ద రేడియో ఒకటి ఉండేది. నా చిన్నప్పుడు మెమరీస్ అన్ని పాత రేడియో. తర్వాత మా అమ్మ వాళ్ళు ఎప్పుడైనా ఆదివారం పూట సినిమాలు వచ్చాయి, రేడియో సినిమాలు. అవునవును, రేడియో అక్కయ్యలు. అట్లా నాకు అది గుర్తులేదు, కానీ నాకు రేడియో సినిమా గుర్తుంది. 3rd క్లాస్లో 4th క్లాస్లో నాకేంటంటే సినిమాలు వింటాం అవన్నీ. అంటే అట్లా నాకు పాత పాటలు అలవాటు అయింది. నాకు ముందు వాటి విలువ తెలియదు నాకు నిజంగా. మెయిన్ ఇంటర్మీడియట్కి వచ్చాక నాకు వాటి విలువ తెలిసింది. సాహిత్యం విలువ కానీ మేబీ నేను అప్పటికి కొద్దిగా నేను చదువుకోవడం స్టార్ట్ చేశాను. సో మెయిన్ సాహిత్యం నుంచి వాటి అర్థం స్టార్ట్ అయ్యి అప్పుడు ఎక్కువ పాత తెలుగు సినిమాలు చూసాను. అంటే మనకి దూరదర్శన్లో తెలుగు సినిమాలు వచ్చాయి. అవి చూసిన తర్వాత నాకు ఎందుకు ఒకసారి చూడటం అలవాటు అయిపోయి హుక్ ఆన్ అయిపోయినట్టు.